తరగతి గదిలో పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా భాగ్యనగరంలో చోటు చేసుకుంటున్న ఘటనలతో తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం డ్రగ్స్ వ్యవహారంపై ఉక్కు పాదం మోపుతోంది. దీనిలో భాగంగా పలువురిని పోలీసులను అదుపులోకి తీసుకోగా వారిలో కొందరు విద్యార్థులు ఉండడంతో కంగు తింటున్నారు. మత్తుకు అలవాటు పడ్డ విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చికిత్స చేయిస్తున్న విషయాన్ని తెలుసుకున్న 99 టీవీ టీం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను ప్రశ్నించింది. దీంతో విద్యార్థుల అమాయక తల్లిదండ్రులు ఒక్కసారిగా బోర్న వెలపించారు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటే ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. డార్క్ టీవీలో అంతా మా ఇంటి మీద వచ్చి మున్సిపల్ చేసుడు నాకేం అర్థమైతే లేదు. మాకు విషయం తెలియదు. ఇప్పుడు మీకు అడగకుండా డీబోర్డ్లో చేసింది. డీబోర్డ్లో నైట్ షిఫ్ట్ చేసే వరకు ఆయనకు పడలేదు. పడక ఆయనకు మళ్ళీ ఈ నైట్ ఆయన పడతలేదని చెప్పేసి నైట్ బంద్ చేసింది. డ్యూటీ బంద్ చేసినాక డే చూసుకుందామని అదే సార్, అంటే యాక్చువల్లీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వేరే ఉద్దేశం. మిమ్మల్ని కన్సల్ట్ కాకుండా విషయం తెలియకుండా స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదని. సరే సార్, నేను జాబ్ చేస్తుంది సార్, పిల్లలు జాబ్ చేస్తుంది. ఏం ప్రాబ్లం డాక్టర్కు రిపోర్ట్ ఉంది కదా, నగల ప్రాబ్లం అని చెప్పేసి మేము హాస్పిటల్ తీసుకొచ్చాను. మళ్ళీ అక్కడ ఇంటికాడ పోయి స్టూడెంట్స్ అంతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా తెలియదు. వాళ్ళు హెడ్ ఆఫీస్కి బజార్లు ఉంటాయి కదా, మాకు వాళ్ళు తెలిసింది కేసీఎల్ లింక్ అంటే ఇట్లా ఇట్లా అని చెప్పింది. ఎంతవరకు వాస్తాం రేపు డాక్యుమెంట్స్ చేస్తాం. డాక్టర్ సార్, డాక్టర్ ఇట్లనికి వచ్చింది. ఇట్లనికి అందరూ మరి సూపరింటెండెంట్ చేస్తే ఇట్లా ఇది అందరంటే సార్, కొందరు అది అయినట్టు ఎన్ని రోజులు అయిన మీరు ఇక్కడికి వచ్చి నేను వేరే డాక్టర్ చూపించాను సార్. నాన్న సూపరింటెండెంట్గా ఆయన అక్కడ తీసుకున్నాము, తక్కువ కాలేదు. రిపోర్ట్ మీకు పాత డాక్టర్ రాసిన డీబోల్డ్ అని చేసింది సార్. డీబోల్డ్ ఏటీఎం నుంచి మా పర్సన్ మాకు వీళ్ళకి బస్సులో ఎవరు వాళ్ళకి ఎంతవరకు న్యాయం బస్సే బస్ని మాందించలేక క్లైంట్ అనే సమాచారం మాకైతే కలగాలంగా మాకైతే తెలుసు, మీకైతే తెలుసు. ఎవరో చెప్పండి, మాకైతే తెలుసు. మేము పేషెంట్ అయితే ఫోన్ నెంబర్ ఇచ్చింది నాకు. ఆమె వచ్చి ఫోన్ నెంబర్ ఇస్తుంది సార్. పైసలు ఎందుకు ఇవ్వలేదు నువ్వు అంటే, డాక్టరు మేము ఇక్కడ మెడిసిన్ వాడుతున్నాం, నా నంబర్ ఇస్తుంది సార్. ఆమె సిగరెట్ తాగనియొద్దమ్మా, నువ్వు డబ్బులు ఇవ్వద్దా డాక్టర్ చెప్పిండు. అది మా బాధ్యతనా కాదా? అదే నేను అన్నా, చూడమ్మా డాక్టర్ తాగొద్దన్నాడు కాబట్టి నేను ఇవ్వలేదు. డాక్టరు ఆయన నువ్వు జాగ్రత్త చూసుకోవాలమ్మా, నువ్వు చూసుకుంటేనే మెడిసిన్ పనిచేస్తుంది అని చెప్పిండు ఆయన. మళ్ళీ భయం కోరుకున్నాను. ఇదే అవుతుందని ఆ డాక్టర్ మార్చేసి వేరే ఎంఎస్ డాక్టర్ దగ్గర ఇప్పుడు ఇక్కడ వాడబట్టి 2 months అవుతుంది. 2 months 1 month 10 రోజులు అవుతుంది.
రీహాబిలిటేషన్ కూడా ఉంది. ఆ టైప్ ఆఫ్ అదే అంటే అట్లాంటి మానసికంగా కాలేజీలో ఉన్నప్పుడు ఏమన్నా అలవాటు అయింది? ఫ్రెండ్ సర్కిల్ అంటే ఇప్పుడు కాలేజీ నీకు ఇంట్లో తెలియదమ్మా బయట చేసిన వాడు సిగరెట్ తాగుతారని కూడా తెలుసు నీకు ఇప్పుడు కొంచెం అలవాటు సిగరెట్ తాగడం సిగరెట్ మొక్కలు పెట్టుకుని తాగు అది అవుతుంది గంజా పెట్టుకుని తాగు తెలిసిందా మనకు అర్థం కాదు. ఎండుమిర్చిలో డ్రగ్స్ సరఫరా వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఎవరి ఊహకు అందని విధంగా ఎండుమిర్చిలో మాదక ద్రవ్యాలను తరలిస్తోంది డ్రగ్ మాఫియా. పోలీసులకు అనుమానం రాకుండా డాగ్ స్క్వాడ్ కూడా పసిగట్టలేని విధంగా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఇక ఏంటి నమ్మలేకపోతున్నారా? అసలు ఎండుమిర్చిలో డ్రగ్స్ ఎలా సరఫరా చేస్తారని అనుమానం కలుగుతుందా? ঠিক আছে আর দেখো আমি ওইটা থেকে ভালো আগেরবার 2000 আনছি না আমি তো বন্ধ করে দিতে পারি আত্মীয় খুললে লপেসটা করবে লম্বাই করো খোলো কিনা ওরা ঠিক আছে আর দেখো আমি ওইটা থেকে ভালো আগেরবার 2000 আনছি না আমি তো বন্ধ করে দিতে পারি আত্মীয় খুললে লপেসটা করবে লম্বাই করো খোলো কিনা ওরা ঠিক আছে আর দেখো আমি ওইটা থেকে ভালো আগেরবার 2000 আনছি না আমি তো বন্ধ করে দিতে পারি আত্মীয় খুললে লপেসটা করবে লম্বাই করো খোলো কিনা ওরা ঠিক আছে আর দেখো আমি ওইটা থেকে ভালো আগেরবার 2000 আনছি ఎండుమిర్చిలో డ్రగ్స్ సరఫరా వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఎవరి ఊహకు అందని విధంగా ఎండుమిర్చిలో మాదక ద్రవ్యాలను తరలిస్తోంది డ్రగ్ మాఫియా. పోలీసులకు అనుమానం రాకుండా డాగ్ స్క్వాడ్ కూడా పసిగట్టలేని విధంగా డ్రగ్స్ను సరఫరా చేస్తోంది. ఏంటి నమ్మలేకపోతున్నారా? అసలు ఎండుమిర్చిలో డ్రగ్స్ ఎలా సరఫరా చేస్తారనే అనుమానం కలుగుతోందా? కానీ ఇది అక్షరాల నిజం. ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియో దానికి సంబంధించిందే. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ఎండుమిర్చిలో కూడా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నవీన్, ఇప్పుడు ఏమైతే ప్రస్తుతం కలుపుకి నాంది డ్రగ్స్ విషయంలో అనేక రకాల రూపాల్లో డ్రగ్స్ సప్లై కావడం, అలాగనే చివరకు బుక్స్ లో పెట్టుకునే రేపర్స్ రూపంలో డ్రగ్స్ అమెరికా నుంచి ఇండియాలో దిగుమతి అయిన నేపథ్యంలో ఇలాంటి డ్రగ్స్ ను గుర్తుపట్టలేదు. అంటే నిఘా నేత్రాల తర్వాత తనిఖీకి సంబంధించిన మిషనరీ కూడా గుర్తుపట్టలేనంతగా ఈ డ్రగ్స్ అనేక రూపాంతరాలు చెందుతుంది. అయితే ప్రస్తుతం మనం 9/9 స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ చూస్తే చివరకు అంటే మిరపకాయల్లో డ్రగ్స్ పెడతారు, మిరపకాయల ద్వారా డ్రగ్స్ ను క్యారీ చేయొచ్చని పని విషయం మోగుంది విషయం కాదు. కాకపోతే ఆ డ్రగ్స్ క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికి అనుమానం రాకుండా, అనుమానం వచ్చే అవకాశమే లేకుండా అనేక రూపాల్లో డ్రగ్స్ ను మూవ్ చేసిన పరిస్థితి మన గతంలో కూడా చూసాం. ఎయిర్పోర్ట్ లో
కడుపులో మింగి కడుపులో నుంచి కూడా డ్రగ్స్ తీసిన పరిస్థితి. అయితే ఎండుమిర్చిలో డ్రగ్స్ అనేది ఏ విధంగా సాధ్యమవుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ మనం దొరికిన విజువల్స్ లో అంటే సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర నుంచి మన వీడియోని మనం సంపాదించడం జరిగింది. అయితే ఎక్కడా ఏమిటి ఇలాంటి విషయం మీద ఇప్పుడు రివీల్ చేయొద్దు, దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో తనిఖీలు అంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది చెప్తున్న సమాచారం మేరకు ప్రజలకు ఎక్కడెక్కడ ఏ విధంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి, ఏ రూపంలో డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయాన్ని పబ్లిక్ కి తెలియాలని చెప్తూనే మనం ఈ వీడియోను చూపిస్తాం జరుగుతా ఉంది. అలాగనే ఎండుమిర్చిలో ఈ విధంగా అంటే ఒక పెద్ద ఎండుమిర్చిని తీసుకుని దాంట్లో ఏమాత్రం విమానం రాకుండా డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారు. అలాగే ఒకవేళ కనుక డాగ్ స్క్వాడ్ కావచ్చు, స్నిఫర్ డాగ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అంటే ఆ మిర్చి కావడానికి అవి గుర్తుపట్టలేవు. అలాగనే ఈ బస్తాలను డ్రగ్ ఫైండ్ అవుట్ చేసే మిషన్ బిల్లు ఉపయోగించినప్పుడు కూడా అవి గుర్తుపట్టలేరని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ డ్రగ్స్ అనేక రూపాల్లో క్యారీ అవుతా ఉంది, ఎక్కడ ఏ రకంగా ఏ విధంగా అది మూవ్ అవుతా ఉంది, ఏ రూపాల్లో ప్రజలకు చేరుతా ఉంది అని చెప్పి దాని మీద ఇన్ని రకాలుగా ఆలోచించినప్పుడు కూడా అనేక రూపాల్లో అంటే కనీసం మనం గుర్తుపట్టలేని వివిధ రూపాల్లో వారి డ్రగ్స్ క్యారీ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అదే రకంగా ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వదలకుండా ఈ డ్రగ్ మాఫియా ఏ విధంగా డ్రగ్స్ ను దాంట్లో పెట్టి ఏ విధంగా మూవ్ చేస్తారన్న దానికి ప్రత్యక్ష సాక్ష్యం 19 చూస్తున్న వీడియోస్. ఏదైనప్పటికీ ఇలాంటి డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడమే ఉద్దేశం. అలాగనే ఈ డ్రగ్స్ అనేది ఏ రూపంలో సరే ఏ రకంగా ప్రజలకు చేస్తున్న అంటే విద్యార్థులను తర్వాత చదువుకునే కాలేజీ విద్యార్థులను తర్వాత స్కూల్ విద్యార్థులను వదలకుండా వాళ్ళని ఫిక్స్ చేసి వాళ్ళతో జీవితాలు ఆడుతున్న ఈ డ్రగ్ మాఫియా పట్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వం పెద్ద స్థాయిలో నిఘా వేసి వాళ్ళని పట్టుకుంటున్న క్రమం కూడా ఏదైనప్పటికీ ఇలాంటి డ్రగ్స్ క్యారియర్స్ అనేవి అనేక రూపాల్లో వస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పడమే మా ఉద్దేశం. నవీన్, ప్రస్తుతం ఈ విధంగా డ్రగ్స్ ని ఏ ప్రాంతాలకు తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు ఇన్నారెడ్డి? నవీన్, ప్రస్తుతం అయితే ఇదే ప్రాంతాలు అంటే ఎప్పుడైతే అమెరికా నుంచి ఇక్కడ దిగుబడి చేసుకున్న తర్వాత ప్రతి చోట నిఘా తెలియపోయింది. ఎక్కడికిక్కడ అంటే ఎక్కడ ఏ విధంగా డ్రగ్స్ ను మూవ్ చేస్తారన్నది ఇప్పటికే పోలీసులు తెలిసిపోయింది. కానీ పోలీసులు ఏమో కట్టకుండా ఏ విధంగా డ్రగ్స్ ను మూవ్ చేయాలని చెప్పి ఆలోచన చేసి చివరకు ఎండుమిర్చిని ఆసరాగా చేసుకుని ఎండుమిర్చి లోపల డ్రగ్స్ ను పెట్టి దాన్ని మూవ్ చేస్తున్నట్టు కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఏదైనప్పటికీ ఇలాంటి డ్రగ్స్ అనేవి ఏ రూపంలో అయినా సరే ఏ రకంగా అయినా సరే చివరకు పోలీసులు కళ్ళు కప్పి డ్రగ్స్ ను వాడే డ్రగ్స్ ను పబ్లిక్ దగ్గర చేరే విధంగా చేస్తున్న ఈ మాఫియా అగంతకాలు అనేక రకాలుగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పండు మిర్చిలు అంటే ఎండు మిర్చిలో పెట్టి ఎవరికి అనుమానం రాకుండా దాస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎక్కడైతే షాపుల్లో బస్తాల దగ్గర దాచి తర్వాత వాడిని జాగ్రత్తగా మూవ్ చేయటం, షాపుల కంటే దీని మీద కొంటానికి షాపుల్లోకి వచ్చిన నేపథ్యంలో ఒక పండు మిర్చిని వాళ్ళకి ఇచ్చి పంపించింది. ఇక్కడ ఎవరికి కూడా మిర్చి కొంటుందని చెప్పి అనుకుంటారు కానీ ఆ మిర్చిలో డ్రగ్స్ ఉంటాయని చెప్పి కూడా ఎవరు ఊహించారు. కానీ ఆ రకంగా కూడా డ్రగ్స్ ను అమ్ముతున్నారన్న సమాచారం మేరకే మనకు అందిన పక్కా సమాచారం మేరకు ప్రత్యక్ష సాక్ష్యంగా మనం ఈ వీడియోను టెలికాస్ట్ చేయడం జరుగుతా ఉంది. ఇవి అంటే ఇక్కడ పరిచారి షాపుల్లో తర్వాత పెద్ద పెద్ద మాల్ షాపుల్లో కూడా అంటే షాప్ ఓనర్కి మాత్రమే తెలుసు దాంట్లో డ్రగ్స్ లేని, కానీ ఆ డ్రగ్స్ కొనే వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ చుట్టుపక్కల చూసే వాళ్ళు చూస్తే వీళ్ళు పచ్చిమిర ఎండుమిర్చి కొనుక్కొని పోతున్నారు చెప్పి అనుకుంటారు తప్పించి ఇక్కడ ఎండుమిర్చి డ్రగ్స్ తయారు చేస్తారని చెప్తుంది కూడా ఏమాత్రం కూడా ఊహలేదు. కానీ ఇలాంటి విషయాలను కూడా పోలీసులు దృష్టి సారించి ఎక్కడ కూడా డ్రగ్స్ అనే మూవ్ కాకుండా డ్రగ్స్ ను సమూలంగా నాశనం చేసేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తా ఉన్నారు. కానీ రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.